హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉల్లిగడ్డ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. నేను పప్పు 4 విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసుకొని అది ఈటిన తర్వాతకి తాళం గింజలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. తగినంత అల్లం కూడా వేసుకున్నాను. డైరెక్ట్ పప్పులో వేసుకొని ఉడికించుకోవడం కాకుండా ఇలా ఫ్రై చేసుకొని పప్పులో ఉడికిన తర్వాత కలుపుకుంటే బాగుంటుందండి. తగినంత కారం వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. ఒక పావుగంట సేపు అలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. చింతపండు రసం కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. అన్ని పప్పులోనే వేసి విజిల్ పెడితే పప్పు సరిగ్గా ఉడకదు. అందుకని ఒక పక్కన ఫ్రై చేస్తూ ఇలా పప్పును ఉడికించుకున్నాను. అంతా తాలింపు పెట్టుకొని ఇందులో వేసుకున్నాను. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారో పప్పు టేస్టీగా. తగినంత ధనియాల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారో.